కొన్ని జీవితాలు కేవలం బ్రతికేసి వెళ్ళిపోవు. అవి అన్యాయం మీద ఎక్కుపెట్టిన అక్షరాయుధాలుగా మిగిలిపోతాయి. గొంతు లేనివాళ్లకి గొంతుకగా మారిన ఒక మహాశక్తి కాళోజీ నారాయణరావు. ఆయన కథేంటో, ఆయన గొడవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క మాట చాలండి. కాళోజీగారి మొత్తం జీవితాన్ని చెప్పేస్తుంది. అది నిజాం పాలన కావచ్చు, రజాకార్ల అరాచకం కావచ్చు, అణిచివేత ఏ రూపంలో ఉన్నా సరే దానికి ఎదురు నిలబడటమే ఆయన ఊపిరి. అదే ఆయన జీవితం. సరే, ఇంత తిరుగుబాటు తత్వం, ఇంత ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది? ఆయన పెరిగిన పరిస్థితులే ఆయన్ని అలా తయారుచేశాయి. పుట్టుకతోనే ఆ లక్షణాలు ఆయనలో ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. కళ్ళు తెరిచేసరికి చుట్టూరా ఏముంది? అణచివేత. సొంత భాష మాట్లాడుకుంటే అవమానం. బతుకుతామో లేదో తెలియని పరిస్థితి. అటువంటి వాతావరణంలో పెరిగారాయన. సో ఆయనలో ఉన్న కవి, ఆ కార్యకర్త, ఇవన్నీ ఆ కష్టాల నుంచే పుట్టుకొచ్చాయి. ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చూద్దాం. 1914లో పుట్టారు. 1939 కల్లా లా డిగ్రీ పూర్తి చేశారు. చూడండి, ఆ రోజుల్లో లా చదవడమంటే అది కేవలం ఓ డిగ్రీ కాదు, చట్టాన్ని ప్రజల పక్షాన ఆయుధంగా ఎలా వాడాలో లేచుకోవడమన్నమాట. ఇక 1940ల నాటికి స్వాతంత్ర్య పోరాటంలోకి పూర్తిగా దూకేశారు. చివరికి 2002లో మనకు భౌతికంగా దూరమైన ఆయన మాటలు, ఆయన కవిత్వం ఇప్పటికీ మన మధ్య బ్రతుకున్న. పోరాటమనగానే మనకు కత్తులు, తుపాకులు గుర్తొస్తాయి. కాని కాళోజీగారి ఆయుధం అక్షరం. ఆయనకు కవిత్వం అంటే టైంపాస్ కోసం రాసేది కాదు. అదొక పదునైన ఆయుధం. సమాజాన్ని మార్చడానికి, రాజకీయాలను ప్రశ్నించడానికి ఆయన వాడిన ఆయుధం. ఆయన్ని ప్రజాకవి అని ఎందుకంటారు? ఎందుకంటే ఆయన ఎప్పుడూ ప్రజల గురించి రాయలేదు. ప్రజల్లో ఒకడిగా, ప్రజల గొంతుకై రాశారు. సమాజంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాని తన సొంత సమస్యగా చూసుకున్నారు. అందుకే ఆయన రాసిన దానికి నా గొడవ అని పేరు పెట్టుకున్నారు. నా గొడవ అంటే ప్రజలందరి గొడవ అని అర్థం. ఆ ఫీల్ ఉంది కాబట్టే ఆయన రచనల్లో అంత పవరుంటుంది. భాష విషయంలో కూడా ఆయన ఆలోచనలు చాలా విప్లవాత్మకంగా ఉండేవి. ఆయన ప్రకారం భాష 2 రకాలు. ఒకటి బడి పలుకుల భాష, అంటే పుస్తకాల్లో ఉండే గ్రాంథికం, పెద్ద పెద్ద పండితులు వాడే భాష. రెండవది పలుకుబళ్ల భాష, అంటే మనలాంటి సాధారణ ప్రజలు మాట్లాడుకునే భాష. మరి కాళోజీగారు దేన్నెంచుకున్నారు? ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆ పలుకుబళ్ల భాష వైపే నిలబడ్డారు. ఎందుకంటారా? ఎందుకంటే ఆయనేమన్నారంటే జీవద్భాష ప్రజల భాష. అంటే బ్రతికున్న భాష ఏదైనా ఉందంటే అది ప్రజలు మాట్లాడేదే. ఒక భాషకు అసలైన ప్రాణం దాని యాసలోనే, దాని మాండలికంలోనే ఉంటుందని గట్టిగా నమ్మారు. కవిత్వం అనేది గ్రంథాల్లో కాదు, జనం గుండెల్లో పుట్టాలి అనేవ. ఇక ఆయన చేసిన పోరాటాల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది, తన జీవితాంతం దేనికోసమైతే పరితపించారో అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమానికి ఆయనే ఒక స్ఫూర్తి. ఆయన పోరాటం వన్ వే ట్రాఫిక్ కాదండి, అది మల్టీడైమెన్షనల్. ఒక పక్క నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించాలి, మరోపక్క రజాకార్ల అరాచకాలను ఎదుర్కోవాలి, ఇంకో పక్క ఆంధ్రప్రాంత రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి. తెలంగాణ యాసను ఎవరైనా ఎగతాళి చేస్తే వాళ్లకి గట్టిగా సమాధానం చెప్పాలి. ఇన్నింటితో పాటు తన ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని గొంతెత్తాలి. చూడండి, ఎన్ని వైపుల్నుంచి పోరాటం చేశారో. అన్యాయం విషయంలో ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ఏమన్నారంటే, ప్రాంతేతరుడై దోపిడీ చేస్తే పులిమేరదాకా తన్ని తరుముదా, కాని ప్రాంతం వాడై దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తా. చూశారా ఎంత పవర్ఫుల్ మాటలో? దోపిడీ చేసేవాడు ఎవడైతే నాకేంటి, బయటివాడా లోపలివాడా అన్నది కాదు ముఖ్యం, దోపిడీ అనేది దోపిడీయే. ఆ విషయంలో నో కాంప్రమైజ్. సో ఇంతలా తన నేలకోసం, ప్రజల కోసం పోరాడినందుకే ఆయనకు ప్రజాకవితో పాటు మరో గొప్ప బిరుదు కూడా వచ్చింది. అదే తెలంగాణ వైతాళికుడు. వైతాళికుడు అంటే మార్గం చూపినవాడు అనే అర్థం. తెలంగాణ చైతన్యానికి, ఉద్యమానికి ఆయనే ఒక దారి చూపారు. ఓకే, ఇదంతా ఆయన పోరాటం, ఆయన కవిత్వం గురించి. మరి ఒక వ్యక్తిగా కాళోజీ ఎలా ఉండేవారు? ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉండేది? అదో పెద్ద ఆదర్శం. కొన్ని ఖచ్చితమైన సూత్రాల మీద కట్టిన జీవితమైనది. ఆయనకు ఆస్తులు, అంతస్తులు ఇలాంటి వాటి మీద అస్సలు ఆసక్తి ఉండేది కాదు.
చాలా సింపుల్ లైఫ్. ఎంతలా అంటే ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. తన దగ్గర ఉండేవి ఏంటో తెలుసా? కొన్ని పుస్తకాలు, కొన్ని జతల బట్టలు, అంతే. ఎందుకంటే ఆయన నమ్మింది ఒక్కటే, మనిషికి అసలైన ఆస్తి వాడి క్యారెక్టర్, వాడి శీలం, అంతే. కాని డబ్బు, వస్తువులు కాదు. ఆయన ధైర్యం గురించి చెప్పాలంటే ఒక సంఘటన గురించి చెప్పాలి. 1948 సంవత్సరం వరంగల్ సెంట్రల్ జైలు. అక్కడో గార్డు ఖైదీలందర్నీ గన్తో బెదిరిస్తున్నాడు, కాల్చేస్తానని. అందరూ ప్రాణభయంతో ఉనికిపోతున్నారు. అప్పుడు కాళోజీగారు ఒక్కరే ధైర్యంగా ముందుకు నడిచి ఆ గార్డు కళ్లలోకి సూటిగా చూసి, ధైర్యముంటే కాల్చవోయన్నారు. ఆలోచించండి, చావుకు కూడా ఎదురెళ్లిన ధైర్యమది. ఆయనకు ఇంకో గొప్ప లక్షణముంది. అదేంటంటే దేన్నీ గుడ్డిగా నమ్మకపోవటం. ఫలానా పార్టీలో ఉన్నాను గదా అని ఆ పార్టీ చెప్పిందల్లా కరెక్టని అనుకునే రకం కాదు. అలాంటి వాళ్లను చూసి ఆయన వ్యంగ్యంగా ఒక కొత్త పదం కనిపెట్టారు. అదే పార్టీవ్రత్యం. భక్తిలాగా పార్టీని గుడ్డిగా ఫాలో అవ్వడమనమాట. మనిషికి సొంత ఆలోచన, ప్రశ్నించే తత్వం ఉండాలి కాని ఈ గుడ్డి విధేయత పనికిరాదని ఆయన చాలా గట్టిగా చెప్పేవారు. మనిషి పోవచ్చు, కాని వాళ్ళు ఇచ్చిన సందేశం, వాళ్ళు చూపిన దారి ఎప్పటికీ ఉండిపోతుంది. మరి కాళోజీగారు మనకు వదిలి వెళ్లిన వారసత్వం ఏంటో చూద్దాం. ఆయన బ్రతికున్నంతకాలం ప్రజల కోసమే పనిచేశారు, అది మనకు తెలుసు. కాని నమ్మలేని విషయమేంటంటే తన మరణాన్ని కూడా ఆయన ఒక సేవగా, ఒక సందేశంగా మార్చారు. అదెలాగో తెలుసా? ఆయన చనిపోయే ముందు ఒక వీలునామా రాశారు. దాని ప్రకారం తన శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్కి దానం చేసేశారు. ఎందుకు? అక్కడ చదువుకునే మెడికల్ స్టూడెంట్స్ పరిశోధనల కోసం. అంటే ప్రాణం పోయిన తర్వాత కూడా తన శరీరం భవిష్యత్ డాక్టర్లకు ఉపయోగపడాలి, వాళ్ల ద్వారా ప్రజలకు సేవ జరగాలి. ఇది కదా అసలైన సేవ అంటే. జీవితాంతం పాటించిన సేవాభావానికి ఇది పరాకాష్ఠ. సో చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, కాళోజీగారు కేవలం ఒక కవి, ఒక ఉద్యమకారుడు మాత్రమే కాదు. ఆయనొక జీవన విధానం. ధైర్యంగా ఎలా ఉండాలి, నిజాయితీగా ఎలా బతకాలి, ముఖ్యంగా మన గొంతును ప్రజల కోసం ఎలా వాడాలి అని నేర్పిన ఒక గొప్ప స్ఫూర్తి. ఇప్పుడు మనం ఒక ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఒక కత్తి కన్నా ఒక గొంతు ఎప్పుడు ఎక్కువ పవర్ఫుల్ అవుతుంది? ఆలోచించండి. బహుశా ఈ ప్రశ్నకు సమాధానమే కాళోజీ నారాయణరావు గారి జీవితం.